హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మన గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ చూపించుకుంటూ వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మా గార్డెన్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని చూపించుకుంటూ వీడియో అయితే చేస్తున్నానండి. కొన్ని ప్లాంట్స్ అయితే నేను వేసుకున్నానండి, వాటిని చూపించుకుంటూ ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. ఇలా నేను కొన్ని మొక్కలను అయితే వేసుకున్నానండి. అంటే కొన్ని కాయగూర మొక్కలు, అలానే కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి. అంటే ఫ్లవర్స్ చూపించుకుంటూ ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. ఇవి మందారాలు ఒక 5 కలర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నవే. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇలా మొత్తం కూడా మొగ్గలు ఫ్లవర్సేనండి. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది కూడా స్టెమ్ కటింగ్తో పెట్టుకున్న నూరువరహాల ప్లాంట్ అండి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తుంటే. ఇలాగా చిన్న స్టెమ్ కటింగ్తో మనం ఇలా పూల మొక్కల్ని చక్కగా అందంగా ఇంట్లోనే పెంచుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి చూస్తుంటే. వీటిని చూస్తుంటే రోజు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మనం ఇంట్లో ఉన్న వేస్ట్గా పడేసిన డబ్బాల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చండి. ఇలాగ కొంత మట్టి, అలానే కొంచెం ఎరువు కలుపుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పూల మొక్కలు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మన మనసుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మన ఇంట్లోనే కొన్ని మొక్కలను పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. మార్కెట్ నుంచి వచ్చే అన్నీ కూడా మందులతో కూడినవి కాబట్టి మనం ఇంట్లోనే ఇలా కొంచెంగా ఆకుకూర కానీ, అలానే కొంచెం కాయగూరలు కానీ, పూల మొక్కలు కానీ పెంచుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మానసిక ఒత్తిడిని తీసివేసి చక్కగా మనం హ్యాపీగా ఉంచుతుందండి. సో ఇంట్లోనే తక్కువ ప్లేస్ ఉన్నా, ఎక్కువ ప్లేస్ ఉన్నా ఇలాగా వేస్ట్గా పడేసిన కంటైనర్లు అయినా ఇలాగ పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, కాయగూర మొక్కలను కానీ ఇలా పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సో ఆర్గానిక్గా మన ఇంట్లోనే ఇలాగా మొక్కల్ని పెంచుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. సో మీకు ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా వీడియో లైక్ చేసి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.